హే బిజీ పీపుల్, మీరు థంబ్నెయిల్లో చూసింది నిజమే. మనం వినడమే కానీ ఎప్పుడు తినని సుబ్బయ్య గారి హోటల్ ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్లో ఉంది. అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, తిన్న తర్వాత నా ఫీలింగ్ ఏంటి అవన్నీ చెప్తాను. దానికంటే ముందు అక్కడ రుచులే కాదండి, వంట చేసేవాళ్ళు వడ్డించేవాళ్ళు కూడా మా గోదావరి వాళ్ళేనండి. అందులోనూ మా తూకూజీ వాళ్ళండి. సో అందుకే ఫ్లేవర్స్ ఆఫ్ ఈస్ట్ గోదావరి అని పెట్టాను అనమాట. ఇంకా హోటల్ చూస్తే అద్భుతంగా ఉంది. మేము వెళ్ళేసరికి నైట్ అరౌండ్ 10 o'clock అయిపోవడం వల్ల వెయిట్ చేయకుండానే తినగలిగాం. చూసారు కదా, అడ్డంగా పెట్టిన అరిటాకులో భోజనం. మనం కనుక సరైన టైంలో వెళ్తే ఖచ్చితంగా 20 నిమిషాలు వెయిట్ చేయాలంట. అన్ని హాల్స్ నిండిపోయి ఉంటాయంట. ఎందుకంటే అన్ని ఐటమ్స్ తినాలంటే మన ముందు వాళ్ళకి 20 నిమిషాలు పడుద్ది మరి. ముందుగా సాంప్రదాయబద్ధంగా అడ్డంగా పెట్టిన అరిటాకు, రాగి గ్లాసులో మంచినీళ్ళు పెట్టారు. ఇంకా పెరుగు ఆవిడ వచ్చింది. అది పెరుగు ఆవిడ స్టార్టర్గా చూసి నేను చాన్నాళ్ళు అయింది. ఈ మధ్యకాలంలో వెజ్ మంచూరియాలు అవి తినడం తప్ప స్టార్టర్స్ అంటే పెరుగు ఆవిడైతే తినలేదు. ఇంకా నెక్స్ట్ బూరె విత్ నెయ్యి, వాళ్ళే కన్నం పెట్టి అందులో నెయ్యి వేశారు. ఇంకా బెల్లం పొంగలి, సేమియా కేసరి, ఇవండి స్వీట్స్. పులిహోర, వెజ్ బిర్యానీ, కట్టు పొంగలి, ఇది హాట్ అంట. ఇంకా కూరలు అయితే 7 రకాలు. నేను ఆ పేర్లు మర్చిపోయాను. ఇంకా 2 రకాల ఫ్రైస్. ఇంకా అరిటాకులో ప్లేస్ లేదు కదా, సో అందుకే ముందు ఇవన్నీ తిన్నాక రైస్ తీసుకొస్తాం అన్నారు. ఇంకా నెక్స్ట్ రైస్లోకి ఏం తినాలి, ఎలా కలుపుకోవాలి అని కాంబినేషన్ కూడా వాళ్ళే చెప్తారంట. అండ్ ఇంకో విషయం తెలుసా, వడ్డించేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ ఐటెం పేరేంటో చెప్తున్నారు. సో మమ్మల్ని రైస్లోకి పప్పు, ఆవకాయ, కందిపొడి, నెయ్యి కలుపుకొని తినమని సజెస్ట్ చేశారు. ఇంకా గోంగూర పచ్చడి కూడా తినాలి ఆ నెక్స్ట్. ఇంకా తర్వాత అయితే కరివేపాకు పొడి, నెయ్యి తినాల్సిందే మరి. తర్వాత ఇవన్నీ తిన్నాక మళ్ళీ రైస్ పెట్టించుకొని తర్వాత సాంబారు, టమాటో రసం, మజ్జిగ పులుసు ఇవన్నీ ఉన్నాయి. మజ్జిగ పులుసులో ఆనియన్స్ తినాలంట వాళ్ళు చెప్పారు. చాలా బాగున్నాయి అనుకోండి. ఇంకా కుండ పెరుగులో తోడు పెట్టిన గడ్డ పెరుగు. అయినా గడ్డ పెరుగు అన్నం తిన్నాక ఎవరైనా కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి చేసిన మజ్జిగ ఇస్తారా? కానీ మా గోదావరి వాళ్ళు ఇస్తారండి మరి. అది కూడా అమృతం వల్లే ఉంది. ఇంకా లాస్ట్ కిళ్ళి విత్ చెర్రీ. ఇదండి మా భోజనం. అన్నీ టేస్ట్ అయితే చేశా కానీ ఆకు ఖాళీ చేయలేకపోయాను నేను. సో మొత్తం ఎన్ని వెరైటీస్ అంటే టోటల్ 25 ఐటమ్స్ విత్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్. తిన్న తర్వాత నా ఫీలింగ్ అయితే మనం ఒక 2 రోజులు ఉపవాసం ఉండి ఇక్కడికి వస్తే పూర్తి న్యాయం చేయగలుగుతాం. ఇంకా తిండి మీద ఇష్టం ఉన్నవారు మాత్రం ఇక్కడికి ఖచ్చితంగా రావాలి. జీవితంలో ఒక్కసారైనా తినాల్సిన భోజనం అనమాట. ఏం తింటాంలే, ఏది ఉంటే అది తిందాంలే అనుకునే వాళ్ళు మాత్రం, బ్రతకడం కోసం తినేవాళ్ళు మాత్రం వెళ్ళాల్సిన అవసరం లేదు. తినడం కోసం బ్రతికే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇదండి కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్. మేము